రైతు గోసా బీజేపీ భరోసా భాగంగా రైతులతో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముఖాముఖి అయ్యారు. పంట కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. జూన్ 10వ తేదీలోపు మొత్తం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంట చివరి గింజ కొనే వరకు పోరాటం చేస్తామంటున్న బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి రాగేంద్ర ఫేస్ టు ఫేస్. రైతులకు అండగా బీజేపీ ప్రజాప్రతినిధులు చేసినటువంటి ఆ పోరాట యాత్రకు సంబంధించి రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా ఇప్పటికే ఉదయం నుంచి కూడా మార్కెట్ యార్డులన్నీ కూడా విజిట్ చేస్తున్నారు. రైతులకు సంబంధించినటువంటి బాధలు ఏ విధంగా ఉన్నాయి, వారు ఏం చెప్తున్నారు, ఇలాంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి కూడా మీరు రైతులతో విజిట్ అవుతున్నారు, ముఖాముఖి అవుతున్నారు, వాళ్ళ బాధలు ఏం చెప్తున్నారు? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 80% లిఫ్ట్ చేయడం జరిగిందన్నారు. అది శుద్ధాబద్ధము. 50%, 55%కి ఎక్కువ కాలేదు. మిగతాదంతా లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది జూన్ 5 నుంచి 10వ తారీఖు లోపల లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తారు. ముఖ్యంగా మీ ఈ యాత్రకు సంబంధించి తప్పుడు ప్రచారం కావాలనే చేస్తున్నారని కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు. రైతులే చెప్తారు కదా ఎవరు తప్పు చేస్తున్నారని, రైతులే నిర్ణయం తీసుకుంటారు. దాంట్లో మేము తప్పు చేస్తే మాకు శిక్ష పడుతుంది, ఆయన తప్పు చేస్తే ఆయనకు పడుతుంది. గత ప్రభుత్వం తప్పు చేసింది, శిక్ష పడలేదా? రైతుల పంట చివరి వరకు కొనే వరకు పోరాటం చేస్తారా, మధ్యలో వదిలేస్తారా? 100% పోరాటం చేస్తారు. ఈ మొత్తానికి చూసుకుంటే రైతులకు సంబంధించినటువంటి పంట చివరి గింజ కొనే వరకు కూడా మేము పోరాటం చేస్తామని కాటేపల్లి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో నాగేంద్ర, హైదరాబాద్ మార్కెట్ యార్డ్ నుంచి.